రాంక్ మూవీ రివ్యూ. ఇది జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. చూశాక నాకైతే కొత్తగా అనిపించింది అండ్ మేకింగ్ కూడా సిన్సియర్ గా అనిపించింది. కానీ సినిమా మాత్రం ఎంగేజింగ్ గా ఉండదు. ఫుల్ లాగ్ మూడ్. ఎప్పుడో స్టార్టింగ్ లో జరిగిన ఒక ఈవెంట్ ని బేస్ చేసుకొని ఇంకా సినిమా అరగంట ఉంది అన్నప్పుడు కంటిన్యూ అయి ఇంకా మిగతా సినిమా అంతా నైట్ డ్యూటీలో పెట్రోలియం కి నైట్ రౌండ్స్ కి వెళ్లే ఇద్దరు పోలీసులకి ఎదురయ్యే సిచ్యువేషన్ నాకైతే నచ్చలేదు గైస్. సో బేసిక్ పెట్రోలియం కి వెళ్లే పోలీస్ జీవితం ఎలా అవుతుంది అనే ఒక ఓవర్ నైట్ లో గ్లిమ్స్ ని ఇవ్వటంలో సక్సెస్ అయింది మూవీ. సో డిఫరెంట్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఒక రెగ్యులర్ సినిమా స్టైల్లో కావాలి అంటే మాత్రం వాళ్ళకి అస్సలు నచ్చదు. నాకైతే ఎంటర్టైన్మెంట్ తో సంబంధం లేకుండా వీళ్ళు సిన్సియర్ గా తీసిన అటెంప్ట్ అయితే నచ్చింది. జనరల్ గా లాగ్ ని భరించలేని వాళ్ళు ఇంకా మెయిన్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు మీకు ఈ సినిమా పెద్దగా ఏమీ నచ్చదు ముందే చెప్తున్నా. ఎందుకంటే మోర్ దెన్ 75% అంతా ఒకటే విధంగా ఫ్లాట్ గా వెళ్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. స్టోరీ లైన్ ఏంటంటే కేరళ స్ట్రీట్ లో నైట్ షిఫ్ట్ లో పెట్రోలియం కి వెళ్తారు ఇద్దరు పోలీసులు. అంటే ఆ టైంలో క్రైమ్ ఏమైనా జరుగుతుందా, ఎవరికి ఏమైనా అవుతుందా సేఫ్ గా చూడటం కోసం అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఇష్యూ వల్ల ఏం జరిగింది, ఆ ఒక్క ఈవెంట్ వీళ్ళ జీవితాన్ని ఎలా మార్చింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రతి సీన్ రియలిస్టిక్ గా ఎస్ ప్రాక్టికల్ గా కూడా ఇలానే అవుతుంది అనేలా ఉన్నాయి సీన్స్. ఈ ఇద్దరి పోలీస్ పర్ఫార్మెన్సే ఉంటుంది ఈ మొత్తం సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది ఒకటి అయితే రెండోది ఎంటర్టైన్మెంట్ తో సంబంధం లేకుండా సిన్సియర్ గా ఉన్నది ఉన్నట్టుగా రియలిస్టిక్ మూవీ అనేలా తీసుకుపోవటం. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంచటం అండ్ ఉన్నది ఉన్నట్టుగా చూపించారేమో అనేలా ఉంది. కంక్లూజన్ కూడా రాగా రొటీన్ సినిమాలతో విసిగిపోయాను, డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా మంచి చాయిస్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. కేరళ లొకేషన్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మొత్తం మూవీ అంతా లాగ్ ప్రోమాక్స్ లా వెళ్తుంది. హై లో అని ఏమీ ఉండదు, ఒకేలా ఫ్లాట్ గా వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళటం, ఏదో ఒక ప్రాబ్లం దానిని సాల్వ్ చేయటం, ఏ ప్రాబ్లం అయినా మంచి ఏం జరుగుతుందో చూపిద్దాం అనుకున్నట్టు అంతా ఓవర్ నైట్ లో కవర్ చేశారు అన్న ఫీలింగ్ కలిగింది. స్టార్టింగ్ బానే స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్టింగ్ గా, ఏదో జరిగింది ఈ కేసు నుంచి నన్ను తప్పించండి అని స్టార్ట్ అవుతుంది. అలాగే బ్లడ్ చూపిస్తారు రోడ్ మీద, ఏదో జరిగింది అన్నట్టుగా. ఆ తరువాత మెల్లమెల్లగా మొదలవుతుంది, అదే ఫ్లోలో కంటిన్యూ అవుతుంది. ఒకవైపు నాకు 50% ఇన్ని విషయాలు పైగా ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తారా ఆ టైంలో అనిపించేలా చేస్తూనే మరో 50% ఏంటి ఒక్క నైట్ లో ఇన్ని విషయాలు నిజంగా జరుగుతాయా అనిపించింది. అండ్ లంచం, మందు తాగటం, ఫ్యామిలీ మ్యాటర్, ఒక అమ్మాయి లేచిపోయి స్ట్రీట్ లో తిరగటం, ఇలా బోలెడ్ అన్ని విషయాలని లాగ్ అండ్ ఎంతకి స్టోరీ స్టార్ట్ అవ్వని ఫీలింగ్ కలగటం వాళ్ళ పేషెంట్స్ కి అండ్ నార్మల్ ఆడియన్స్ కి చాలా కష్టమనే చెప్పాలి ఈ సినిమాని చూడటం. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పని లేకుండా వీళ్ళు సిన్సియర్ గా తీసిన అటెంప్ట్ అయితే నచ్చింది నాకు. అండ్ నాకు ఒక ఐడియా అయితే వచ్చింది పెట్రోలియం కి వెళ్తే ఇలా అవుతుందా అని. జనరల్ గా లాగ్ సినిమాలను చూడలేని వాళ్ళు ఇంకా మెయిన్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఎందుకంటే చివరి 20 మినిట్స్ లో తప్ప మిగతా సినిమా అంతా ఒకటే ప్లాట్ లో వెళ్తూ ఉంటుంది. దీనికి నా రేటింగ్ వచ్చేసరికి నా ఒపీనియన్ 2.5/5. మీకు నా రివ్యూ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అప్కమింగ్ రివ్యూస్ అన్ని నా ఛానల్లో వస్తాయి.